పరిశుద్ధుడా విమోచకుడాన్ని పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయ కాలంలో ప్రభు పాదాల సన్నిధికి వచ్చినప్పుడు బలపరిచిన కొందనాలు నైనా మీ వాక్యం మీ వెలుగులో నడుచుకుంటూ బలపరుస్తున్నాను. మీ మెల్లెలు మా కోసం సన్నిధించడం విశ్వాసంతో యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం. మోషేయు ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. 27 ద్వితీయోపదేశకాండము 27. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశము ప్రవేశించుటకు మీకు యోర్దాను దాటదని దినమున వేరును పెద్దరాళ్లను నిలబెట్టి దాని మీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించుటకు నువ్వు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద రాయవలను. మీరు మీ యోర్దాను దాటిన తర్వాత నేను నేడు నీకు ఆజ్ఞాపించినట్లు నీ రాళ్లను ఏబాయిలు కొండ మీద నిలబెట్టిన వాటి మీద సున్నపు పూయవలెను. అక్కడ నీ దేవుడైన యెహోవా బలిపీఠం కట్టవలను. ఆ బలిపీఠము రాళ్లతో కట్టవలను. వాటి మీద ఇనుప పనిముట్లు పడకూడదు. ఈ చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాను బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పింపవలెను. మరియు నీవు సమాధాన బలులను నర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధి సంతోషింపవలను. ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ళ మీద బహు విశదముగా రాయవలను. 9. మరియు మోషేయు యాజకులైన లేవీయులను ఇశ్రాయేలు వారందరిలో ఇట్లనిరి, ఇశ్రాయేలు వారులారా మీరు ఊరుకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞను గైకొనవలెను. ఆ దినమందే మోషే ప్రజలను ఆజ్ఞాపించిన ఏమనగా, మీరును యోర్దాను దాటిన తర్వాత షిమ్యోలో ఏమియో యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గిరిగిరి కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషరు, జబీరు, దాను, నఫ్తాలి గోత్రంలోని శాసనములను పలుకుటకై లేవీయులు కొండ మీద నిలవవలెను. అప్పుడు లేవీయులు యెహోవా హేయముగా శిల్ప చేతులతో ముఖ్యించిన విగ్రహముని గాని పోత విగ్రహముని గాని చేసిన చాటున ఉంచువాడు శాపగ్రస్తులని ఎలుగెత్తి ఇశ్రాయేలులందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. తన తండ్రి అయిన తన తల్లి అయిన నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అని అనవలెను. తన పొరుగు వారిని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. 18. గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అని అనవలెను. పరదేశీ కానీ తండ్రి లేని వారి కానీ విధవరాములకే కానీ న్యాయం తీర్చువాడికి శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను వినిపించువాడు గనుక వాడను శాపగ్రస్తుడిగా చెప్పి ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఏ జంతువులతో నైనను శయనించువాడు శాపగ్రస్తుడిగా అని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను.
సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని తల్లి కుమార్తెతో గాని శయనించిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. తన అత్తతో శయనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె నలవలను. చాటున తన పొరుగువారిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవలను. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొను పోవుట వలన వానికి స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవలెను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగాక. మరి ఈ అధ్యాయంలో చూసుకుంటూ వెళ్తూ ఉంటే 15 నుంచి లాస్ట్ వరకు యెహోవా హేయమైన శిల్ప చేతులతో మలిచిన విగ్రహంలే గాని పోత విగ్రహంలే గాని చేసిన చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలులందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. విగ్రహాలు చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. ఇంకోటి, తన తండ్రి అయినను తల్లి అయినను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. మరి తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయడం అంటే ఏంది? ఒక యుక్త వయసుకి వచ్చిందాక పెళ్లి చేసిందాక తల్లిదండ్రుల బాధ్యత అయి ఉంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యలో వస్తారు. అప్పుడు కుమారుడు కుమార్తెలైన వాళ్ళకున్నవారు తల్లిదండ్రులను చూసుకోవాలి. చూసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళకి ఏమున్నది? శాపగ్రస్తం వస్తుందని ఇందులో లెక్కించబడింది. ఇంకోటి, తన పొరుగు వారిని సరిహద్దు రాయిని తీసివేయవాడు శాపగ్రస్తుని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనవాలి. మరి తన పొరుగు వారి మరి రాయి, సరిహద్దు రాయి అంటే ఏంటి? రాయి ఏమిటి పెడతారంటే, తన పొరుగు వారు కొందరు భూమి కొనినప్పుడు రాళ్ళు పెట్టి చేస్తూ ఉంటారు, ఇది నా సరిహద్దు అని. సో తన పొరుగు వారిని మరి ఆ సరిహద్దు తీసుకొని వాడు అలాంటి చేసేవాడిని శాపగ్రస్తులని కూడా అంటారని బైబిల్లో లిఖించబడి ఉన్నది. ఇంకేంటిది? గుడ్డివాడికి త్రోవ తప్పించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గుడ్డివారికి త్రోవ తప్పించేవాడు. గుడ్డోనికి మరి ఏంటిది? ఎవరైనా కళ్ళు కలుపుకొని వస్తే గుంతలో పోతుండొచ్చు. అక్కడ మనం ఉన్నప్పుడు అయ్యో పాపం అటు పోతుందని అటు కాదు ఇక్కడికి చక్కగా దారి చూపిస్తాం. వేరే వాళ్ళు ఏం చేస్తుంటారు? వేరే వాళ్ళని కాదు కానీ ఎవరైనా పోతే నాకేందంటే అటు వస్తే నాకేందంటే పట్టించుకునే వాటికి శాపం వస్తుందని దేవుడు ముందే చెప్పాడు. త్రోవ తప్పించేవాడు అంటే సహాయం చేయకుండా అట్లే ఉంటే ఆ విషయంలో కూడా శాపగ్రస్తుడైతేనని దేవుడి వాక్యంలో చెప్పబడుతుంది. ఇంకేంటిది? పరదేశినే కానీ తండ్రి లేని వారినే కానీ విధవరాలనే కానీ న్యాయం తప్పి తీర్చేవాడు శాపగ్రస్తుడు. మరి పరదేశి అంటే బ్రతకడానికి ఈ దేశానికి వచ్చిన వారికి, ఇంకా విధవరాలను మరి అలాంటి వారికి అన్యాయం చేస్తుంటూ ఉంటారు. అలాంటి వారిని కూడా శాపగ్రస్తుడని దేవుడి వాక్యంలో చెప్పబడుతుంది. తన తండ్రి భార్యతో సహనించేవాడు, తన తల్లి కోకను విప్పువాడు శాపగ్రస్తుడు. ఎంత వాయు వరుస లేకుండా బ్రతుకుతున్న సమాజం ఈ రోజులలో మనము ఎన్నో చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల భయము భక్తి, పిన్ని బాబాయి వరుసలు ఎందుకు కలుపుతూ ఉంటాము? భయము భక్తి ఉన్నవారు ఇప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకు వారికి శాపం వస్తుందని దేవుడి వాక్యంలో చక్కగా చెప్పబడుతూ ఉన్నది. ఈ రోజులలో పాపం విస్తరింప కారణాన్ని బట్టి తల్లిదండ్రులు గౌరవించలేని స్థితి, సహోదరులు కూడా గౌరవించలేని స్థితి భయంకరమైనది జరుగుతూ ఉన్నాయి. అలాంటి వారు కూడా శాపగ్రస్తులని అవుతారని దేవుని గ్రంథంలో లిఖించబడి ఉన్నది. ఏ జంతువుతో నాయను సహనించేవాడు శాపగ్రస్తుడని. సహనించడం అంటే పాపం చేయవాడు. మరి తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తల్లి కుమార్తెతో కానీ సహనించేవాడు శాపగ్రస్తుడు. అంటే ఏంటిది? ఒక చెల్లిని సహోదరు భావంతో చూడకుండా పాపంతో చూపేవాడు కూడా శాపగ్రస్తుడని చెప్పబడుకుంటుంది. తన అత్తతో సహనించేవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను.
చాటును తన పొరుగువానితో కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెను అనేవారు. నిర్దోషికి ప్రాణహాని చేయుట లంచం పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని ఎందులో మరి చెప్పబడుకుంటుంది. ఇవన్నీ ఈ లోకంలో మనము చేస్తూనే ఉన్నాం. భయము భక్తి లేకుండా పాపలోకంతో పాప భ్రష్టత్వంతో బ్రతుకుతూ ఉన్నాం. సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. బైబిల్ అనుసారంగా బైబిల్లో ఎన్ని జరుగుతాయనంటే అన్ని లెక్కల్లో జరుగుతూనే ఉన్నాయి. కానీ దేవుడు ఆయన బిడ్డలైన మనకి భయము భక్తి ఆయన్ని పెట్టాడు. చర్చిలలో కొందరు అక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక భార్య ఉండక వేరే భార్యలు ఇలాంటి అక్ర సంబంధాలు పెట్టుకోకూడదని దేవుడు వాక్యంలో చెప్పాడు. నీ పెళ్ళి అయినాక చనిపోయేంత వరకు నీకు నీ భార్యను ప్రేమించే బుద్ధిరాలే, నీ భర్తను ప్రేమించే బుద్ధిరాలే. కానీ అక్రమ సంబంధం, రెండో పెళ్ళిళ్ళు ఇలాంటివి చూస్తూ వెళ్తూ ఉన్నారు. కొందరు మరి సమాజంలో ఎలా జీవిస్తూ ఉంటారంటే బయటకు ఒక తిరిగి ఉంటారు, సంఘంలో ఒక తిరిగి ఉంటారు. అలాంటి వారు కూడా శాపము దేవుడు అనుగ్రహిస్తుడని దేవుని వాక్యంలో చెప్పబడుతున్నది. దేవుడు మరి ఆశీర్వదించడానికి పిలిచాడు, కానీ శాపాలన్నీ ఎందుకు పెట్టాడు? మరి నియమ నిబంధనలు ఉన్నాయి, అవి పాటించాలి. ఏ మానవుడైనా ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నాయి. మరి పాపంతో శాపంతో బ్రతుకుతున్న సమాజము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భర్త ఉన్నాకనే వేరే వానికి మరి పాపంతో జీవించిన వాళ్ళు, తన భర్త తన భార్య గురించి తెలిసి కూడా తనతో సంసారం చేస్తున్నట్టే ఆమెను వినలేక చేసి ఉండొచ్చు. కానీ ఆమె శాపగ్రస్తురాలై ఉంటూ ఉంటాం. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, కళ్ళారా చూస్తూ ఉన్నాం. పాపాత్మలకి అదే పాప రోత బ్రతుకులో జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు వారి జీవితాలు ఎప్పుడు ఎలా ముగిస్తాయో వారికి తెలియదు. కానీ దేవుడు వారికి చెప్పించాడు, అలా జీవించకూడదు. మరి ఒకవేళ ప్రమాదవస్థకు భర్త కానీ భార్య కానీ చనిపోయినప్పుడు తన కుటుంబాన్ని ఏలుకోవటానికి నువ్వు నీ జీవితం త్యాగం చేసుకోవాలి. నీ జీవితాన్ని పిల్లల కోసం త్యాగం చేసుకోవాలి. అలా ఉండదు. పురుషుడైతే సామాన్యంగా యుక్త వయసులో వచ్చినప్పుడు భార్య చచ్చిపోతే ఆటోమేటిక్గా మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటూనే ఉంటాడు. స్త్రీ గురువైతే స్త్రీ అయితే నిజంగా చాలు, నాకు ఇక అవసరం లేదని పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకొని బ్రతికిన వాళ్ళు చూస్తున్నాం. కానీ పురుషుడు అలా ఉండదు, రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. దేవుని గ్రంథంలో అలా ఉన్నదా? రెండో పెళ్లి చేసుకోవాలి, ఏడలేదు. కానీ భయభక్తులు కలిగి జీవించమని చెప్పాడు. ఇప్పుడు మన కుటుంబంలో మన ఇద్దరు మ్యారేజ్ కోసం కనపడుతున్నాం. సమాజంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వారిలాగా మనము జీవించటం లేదు. ఒక ప్రత్యేకమైన జీవితంగా మనం జీవిస్తున్నాం. ఆయన నమ్మిన బిడ్డలకి మనకు మంచి లైఫ్ ఇస్తాడు, చెడ్డ లైఫ్ ఇవ్వడు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మన ద్వారా వచ్చే మహిమల దుష్టుడు దొంగిలించాలని ఎన్నో విధాల మన ఇంట్లో వారినే సైతాన్ని వాడుకొని కొన్ని సందర్భాలలో మనల్ని బాధ పెట్టే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కన్నీటి ఏడ్చే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో మనం బాధపడుతూ ఉంటాం. ఇలా తల్లిదండ్రులైనా ఇలా నా రక్త సంబంధులైనా ఇంతగానో అంటున్నారు అని మనకి ఏడుపు వస్తూ ఉంటాం. కానీ వారిని మనం దూషిస్తామా? దూషించలేము. కానీ సైతాను మనల్ని బాధ పెట్టడానికి వారిని వాడుకుంటుందని మనకు గుర్తయింది. రకాల సమయంలో ఒక సందర్భాన్ని బట్టి నాన్నందుకు నాకు ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చే విధంగా మరి నాన్నన్నారని కొంచెం బాధ అనిపించింది. దుష్టుడపు అది తన హృదయంలో జరబడి తనని వాడుకున్నాడు ఏడిపించడానికి. ఇక ఏడ్చే దేవుడు చూస్తూ అలానే ఉంటాడా? మనం ఏడ్చడానికే పిలిచి సిద్ధపరిచాడా? కాదు. ఈ ఏడుపుకు ముందుండి సంతోషం అనేది మనకు ఇచ్చాడు. ఆ సంతోషమైన ఆనందం కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకోసమే నేను జాబ్ కోసం సిద్ధపడుతున్నాను. నేను కూడా రైల్వే జాబ్ కోసం సిద్ధపడాలి, చదవాలి, రాయాలి, జాబ్ కొట్టుకోవాలి. నన్ను నిలబెట్టు, ఈ నామాన్ని ఘనత తెచ్చుకోవాలి. ఆయన
నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. దేవుడు నిలబెట్టేవాడు, ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. సమాజంలో నేను గౌరవంగా బ్రతకాలి ప్రభా. కోల్పోయినది ప్రతిదీ నువ్వు నాకు ఇచ్చే తండ్రి నాయన. ఈ లోకంలో, భయంకరమైన లోకంలో మేము బ్రతుకుతున్నాం ప్రభా. నీ చల్లని చూపు మాకుంటే మేము బ్రతకగలం ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కృపా వాత్సల్యం మనపై చూపుతూ ఉంటారు. నమ్మదైన దేవుడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని కల్మసు అమరా కల్మసు అమిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, నీ బంగారు పాదములు పొందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరచావు ప్రభా. మాకు ఇచ్చిన వాక్యోపదేశం ప్రభా. ఎలాంటి వారు శాపగ్రస్తులు ఇతరులని తెలియపరిచావు ప్రభా. సమాజంలో ఇవన్నీ చూస్తూ ఉన్నావు ప్రభా. మాకంటూ ఒక నియమ నిబంధనలు ఏర్పరచావు. మాకంటూ ఒక చక్కటి దారిని ఇచ్చావు తండ్రిని పొందనాలు. ఉదయకాల సమయంలో ఈ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను ప్రభా. భవిష్యత్తు మార్గం సరళపరచండి. జాబ్ కోసం కనిపెడుతున్నాను. 9 రైల్వేకి ఎన్నిక చేయండి. నోటిఫికేషన్ కోసం కనిపెడుతున్నాను. వీళ్ళని దీవించండి. నిలబెట్టి నీ నామాన్ని గెలుపుచ్చు. ఆయన దృష్టిలో కూడా మార్గం సరళపరచండి. ఆయా గృహంలో సంతోషం పరిపూర్ణ చేయండి. నీకు వందనాలు. నా విషయంలో మార్గం సరళపరచండి. ఆయా గృహానికి సిద్ధపడుతున్నాను. నిలబెట్టి నీ నామాన్ని గెలుపు. చెత్త సాధారణ చిత్తుకు కృంగిన వేళ అలసిన వేళలో దుఃఖపడు సమయంలో దేవా మమ్మల్ని ఇంకా దుఃఖపరుస్తున్నాం. సాతాను కుతంత్రాల్లో అయిపోవచ్చు. మా భవిష్యత్తు మార్గం సరళపరచు. సంతోషం పరిపూర్ణం చేయి. ఇంటి ద్వారా వచ్చే మహిళ దృష్టిలో రంగులించకుండా కంచి నాదమ్మనిగా చెల్లెలి కుటుంబాల రక్షణ కార్యం జరిగించారు. వారికున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం తీర్చారు. బిడ్డల భవిష్యత్తు బుద్ధి జ్ఞానం చదువుల్లో వద్దులే కుమార్తెలుగా బిడ్డలుగా సిద్ధపరిచారు. దేవా కృపలో బతుకొచ్చుకోండి. నా రక్షణ నాకంటూ పరిచయమైన వారి ఫ్రెండ్స్ని ఇలా ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడమని పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను ప్రభా. రాజేశ్వరి కోసం ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తన భర్త కోసం ప్రార్థించాక తమ్ముడు ఎక్కువగా మీ తమ్ముడు తాగుతూ ఉన్నాడు ప్రభా అని తను చెప్తూ వచ్చింది ప్రభా. ఆ గృహాన్ని దర్శించారు. సతాన్ని తలని చితుకుతుక్క వారికి దుష్టుడు అపవాది కుతంత్రాల గృహం నుండి విడుదల దయచేయండి. విడకు తాగుడు నుండి విడుదల దయచేయండి. కుటుంబాన్ని మంచి ఏలుకునే కుమారుడిగా సిద్ధపరచండి. అంధకార శక్తిని ఈ క్షణం అందే బంధిస్తున్నాను. ఈ శిలువ దర్శనం గృహానికి దర్శించాలని కోరు. ఇంతవరకు చేసిన మేలులన్నిటి బట్టి స్థుతిస్తాను. ఎన్ని కుటుంబాలు బాణను జ్ఞాపకం ఇలా నరక్షణ అందరినీ ఒక్కొక్క గృహంలో ఒక్కొక్క సమస్యలతో ఉన్నారు ప్రభా. ఆ సమస్యలను తీర్చే దేవుడు అని వారి గ్రహించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకోండి. ఇలా నన్ను నీ కృపగల హస్తముల కప్పు నా భవిష్యత్తుని చిత్తమైన మా ఇళ్ళ జరిగించి నేను ఆవుని ఘనత తెచ్చుకో ప్రభా. మందిర అక్కలను తెచ్చండి. అయ్యా వాటర్ ట్యాంక్ లేదు, గ్యాస్ కనెక్షన్ విషయంలో ఈ చిత్తంలో ఎవరి ద్వారా అది జరించాలని ఉద్దేశమైనది ఆ విషయంలో నీ మందిరానికి సమృద్ధి దయచు. నేను కూడా మిగతా వాక్యాలు రాల్చి కృపను ఏర్పాటు నాకు సహాయపడిన ఆయన మందిర అక్కరలు తీర్చబడటకు కృప ద్వారం తెచ్చండి. సంఘంలో విశ్వాసం ఆత్మీయులు బలపరచండి. ఆత్మీయ సంఘంగా సిద్ధపరచండి. ఇలా సంఘాన్ని కృపలో బతికొచ్చుకొని కోరు. ఇంతవరకు చేసిన వీళ్ళన్నిటి బట్టి స్థుతిస్తుంది. నా రక్షకుడు నీకే కుమారుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.